మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. పాత్రికేయ మిత్రులకి అలాగే సినీ ప్రేక్షక అభిమానులకి మా నందమూరి అభిమానులకి అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీలో మా ధర్మతేజ మా హీరో అభిమానులకి అలాగే ప్రేక్షకులు అందరికీ నా నమస్కారం. ఇది ఒక సెన్సేషనల్ వైరల్ అవుతుంది ఆల్రెడీ నెట్లో. ఎందుకనంటే ఐ ఫీల్ నాకు చాలా పెద్ద హిట్ ఇచ్చినటువంటి మా హీరో బాలకృష్ణ గారు, అలాగే మా గురువు గారితో 150వ సినిమాకి ప్రొడ్యూసర్ని అయ్యే అవకాశం ఆ రోజు ఇచ్చారు. అది చాలా పెద్ద గ్రేటు. అలాగే ఈ పొంగల్కి జయసింహ సూపర్ హిట్ నాకు ఇచ్చి వెరీ షార్ట్ టైంలో రాత్రింబౌళ్ళు కష్టపడి పనిచేసి సక్సెస్ కొట్టాం. అవన్నీ ఒక ఎత్తు అయితే మా అన్నయ్య పైన ఉన్నారు, మా అన్నయ్య ఫాదర్ గారు కృష్ణ అన్నయ్య, ఆయన కోరిక వినయ్ నాకు సినిమా చేయాలనేది. చెన్నకేశ్వర రెడ్డి ఫస్ట్ ప్రొజెక్షన్ జరుగుతుంది ప్రసాద్ ల్యాబ్లో, బీజం అక్కడ స్టార్ట్ అయింది. ప్రసాద్ ల్యాబ్లో ప్రొజెక్షన్ జరుగుతుంటే బయట కూర్చొని అన్నయ్య ఇది అంటే నేను మాట్లాడతలే కళ్యాణ్ వదిలేదు. ఆ కోరికని ఈరోజు నెరవేర్చిన మా వినయ్కి, తేజు మామూలుగా శ్రద్ధ పెట్టలేదు. షూటింగ్ జరుగుతుంటే ఇది అయ్యేదాకా నేనేం లేదు సార్, రిలీజ్ అయిన 15 రోజుల దాకా వేరే ఇది లేదు అంటూ కాన్సన్ట్రేట్ చేసి చాలా బాగా చేశారు ఈ సినిమా. పైనుంచి మా తండ్రి గారు దాసనారాయణరావు గారు దీవెనలు, మా కృష్ణానయ్య దీవెనలు, ఈ ఇంటెలిజెంట్ సినిమాలు చాలా బాగుంటాయి. ఇవన్నిటినీ మించి మా బాలయ్య బాబు గారు దీవెనలు ఇచ్చేదానికి వచ్చి ఈ టీజర్ని లాంచ్ చేయటం అనేదే నేను చాలా 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 పెద్ద సెన్సేషనల్ హిట్ కొట్టినట్టు. మా బ్రదర్తో నేను ఒకటే చెప్పాను, నేను బాబు గారి దగ్గరికి వెళ్తున్నాను, టీజర్ అన్నయ్య ఆయన ఇబ్బంది పెడుతున్నాడు, ఇది ఆయన బిజీగా ఉంటారు కదా ఈ షూటింగ్, ఏం లేదు అడగటం నా ధర్మం. తర్వాత నేను వెళ్ళి ఇది అన్నా, కళ్యాణ్ గారు టైం ముహూర్తం చెప్తున్నాను, ఆ ముహూర్తం పెట్టండి, సెన్సేషనల్ హిట్ కొట్టండి. అది ఆయన నోట్లోంచి వచ్చిన మాట. సార్ ఎప్పుడు నేను రుణపడి ఉంటాను సార్ మీకు, నాకు ఇంత ఎనర్జీ ఇచ్చారు. 2018లో స్టార్టింగ్ ఎనర్జీ మీరు ఇచ్చారు. రుణం తెచ్చుకుంటా తెచ్చుకుంటూ పోతాం మనకి. అది సత్యగుణం నేను కాపీ చూశాను, మొత్తం సినిమా చూశాను. జనవరిలో ఏ విజయ దొందపి మోగించిందో ఈ సీకే ఎంటర్టైన్మెంట్, ఫిబ్రవరిలో ఏమీ తేడా లేకుండా కంటిన్యూ చేసి 100 ఈ బ్యానర్ అని చెప్పి అనిపిస్తాను సార్. దానికి నాకు మా బ్రదర్ చేసి పెట్టిన దీనికి థ్యాంక్స్. ఇంకా మా డాక్టర్ గారు ఒకటే చెప్పారు, కళ్యాణ్ గారు ఇంకా బ్యానర్లో ఏ సినిమా చేస్తున్నా మీరు క్యాల్కులేట్ చేసి చేస్తూ ఉండాలి, ఈ విజయ్ దుందవి ఇలానే వెళ్ళాలి. అంటే ఆ ఫ్యామిలీలోకి ముందు కళ్యాణ్ హిట్ కొడితే బాలకృష్ణ గారి ఇంట్లో హిట్ కొట్టినాను అనే ఫీలింగ్ ఆయనకి కలగటం, ఆ దాంట్లోకి నేను అవ్వటం నాకు అవకాశం ఇచ్చింది. చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. ఈ సినిమాకి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. డెఫినెట్గా ఈ సినిమా జయసింహకి చెప్పాం రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతామని. ఈ సినిమా తర్వాత కూడా 9వ తారీఖు తర్వాత 10వ తారీఖు మాట్లాడతాం. సూపర్ 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 హిట్ కొడతాం. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. నిజంగా బాలయ్యబాబు అంటే కల్లా కపటం, అసలు ఆయన బంగారం. బాలయ్యబాబు అంటే ఆయనకి వీళ్ళు చిన్నోళ్ళు, వీళ్ళు పెద్దోళ్ళు అలాంటివి తెలియవు ఆయనకి అసలు. అందరికీ ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఒక చిన్న ప్రొడక్షన్ బాయ్ వరకు ఒకే మర్యాద, ఒకే గౌరవం ఇస్తారు ఆయన. మేము అడగగానే ఈ టీజర్ లాంచ్కి ఆయన రావటమే మా సినిమా చాలా పెద్ద హిట్ అయిన ఫీలింగ్ వచ్చేసింది మా అందరికీ. అందరం కూడా ఆనందంతో చాలా ఉద్వేగంగా ఉన్నాం. చాలా థ్యాంక్స్ బాబు, చాలా థ్యాంక్స్ బాబు. ఇదొక ఆయనే నిర్మాత అయినంత, కళ్యాణ్ గారి గురించి ఆయనే నిర్మాత అయితే ఎలా ఉంటుంది అంత ఫీల్ అయ్యి అంత హ్యాపీగా వచ్చారు. ఈ టీజర్ లాంచ్ చేసినందుకు మా యూనిట్లో ప్రతి సభ్యుడి తరఫున ఆయనకి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అండ్ స్పెషల్గా బాలయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆహ్వానం మన్నించి అండ్ యూ రిలీజ్ ద టీజర్. మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ కొత్త టాలెంట్ని, యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో బాలకృష్ణ గారు ముందుంటారని చెప్పేసి అందరూ అంటుంటే నేను అవునా అనుకున్నాను. సార్, యూ ప్రూవ్ దెమ్ అగైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మేము ఎంతో కష్టపడి మేము సినిమాని మేము ముందు తీసుకొస్తామండి. సో ప్లీజ్ మీరు చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. సికే ఎంటర్ప్రైజెస్, సికే ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ మీద మా శ్రీ కళ్యాణ్ గారు నిర్మిస్తున్న 4వ చిత్రం ఇంటెలిజెంట్. బిబి వినాయక్ గారి దర్శకత్వం. నేను అంతకుముందు డైరెక్షన్లో చెన్నకేశవరెడ్డి చేయడం జరిగింది. అడుగుతుంటే అప్పుడప్పుడు మళ్ళీ ఎప్పుడైనా మన కాంబినేషన్ అంటే డైరెక్షన్ అంతా అంటే ఆయన ఇన్వాల్వ్మెంటు, అలాగే ఆర్టిస్టులు కలుపుకొలుతాను, ఆయనకి ఎంత కావాలో, ఆర్టిస్ట్కి ఎంత చేయగలుగుతాడో ఆ రెండు మేళవించి అద్భుతంగా ఆర్టిస్టుల నుంచి వాళ్ళ నటనను రాబెట్టగల దర్శకులు, మన ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకులు మన వివి వినాయక్ గారు. సరే, ఆయన డైరెక్షన్లో మెగా ఫ్యామిలీ నుంచి మరో నట వారసుడు సాయి ధరమ్ తేజ్ సోదరుడు, ఆయన హీరోగా ఈ ఇంటెలిజెంట్ చిత్రం ఒక టీజర్ని ఈరోజు నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అదృష్టం నేను భావించాను. ఎందుకంటే అది సంతోషం ఎందుకన్నానంటే సికే ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది నా సొంత బ్యానర్తో సమానం. ఆయన అన్నారు ఇందాక ఈ రుణం నేను అదే శత్రుశేషం, రుణశేషం అలాగే అగ్నిశేషం ఉంచుకోకూడదు అంటారు. కానీ ఇది మనది రుణానికి సంబంధం లేదని మన డిక్షనరీలో రుణం అన్న పదం లేదు. సో ఇలా చేస్తూ ఉంటాం. మీరు ఇలాగే అందరితో ఒక పెద్ద సినిమా, చిన్న సినిమా అంటూ లేదు. సినిమా ఒక హిట్ అయితే సినిమాకి పెద్ద సినిమా అంటారు, చిన్న సినిమా కూడా. పెద్ద సినిమా ఫ్లాప్ అయితే ఫ్లాప్ని ఎవరు హిట్ చేయలేరు, మసిపూసి మారడిగా చేయలేరు ఎవరు దేన్ని. సో అలా ఇవాళ ఇంత గొప్ప సినిమా అంటే చూస్తున్నా పెద్ద పెద్ద హేమీన్ అంతా శివ గారు ఉన్నారు ఇక్కడ. ఆయన కథ, మరి ఆయన సంభాషణలు, ఆయన వినాయక్ గారి కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన హిట్లు ఇవ్వడం జరిగింది. అలాగే విశ్వ గారి కెమెరామెన్ చూస్తున్నాను ఇప్పుడే టీజర్లో అద్భుతంగా, చాలా బాగా, ఎంతో మిస్టీరియస్గా ఉంది. చూస్తుంటే అనిపిస్తుంది నేను కూడా ఎప్పుడు చూడాలి ఈ సినిమాని అంటే అంత బాగుంది. అలాగే మన తమన్ గారి మ్యూజిక్, అలాగే మన జానీ తర్వాత శేఖర్ వాళ్ళు కోరియోగ్రఫీ చేశారు. ఇలా అద్భుతమైన అందరు నటీనటుల, అలాగే సాంకేతిక రూపంలో సమ్మేళనం. ఇంటెలిజెంట్ టైటిల్ కూడా చాలా బాగుంది, అద్భుతంగా ఇంటెలిజెంట్ అనేది. ఇప్పుడు అఫ్కోర్స్ సాయి ధరమ్ తేజ్ గారికి ఒక మంచి, అతనికంటూ తన ఎంత మెగా ఫ్యామిలీలో ఉన్నా కూడా ఫ్యామిలీ చూసినా నిలబెట్టుకోవడం అనేది అది ఒక పెద్ద బాధ్యత. అది కత్తికి 2 వైపుల పదులు లాంటిది. సో అటువంటిది ఒక పరంపరను ఒక ముందుకు తీసుకెళ్తున్న సోదరుడు సాయి ధరమ్ తేజ్కి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఈ చిత్రం బాగా ఆడాలి. అలాగే అటు మెగా అభిమానులకి అయితేనేమి, అలాగే ఇటు నా బ్యానర్ కాబట్టి నా అభిమానులకి అయితేనేమి,
అటు ప్రేక్షకులు కానీ మొత్తం ప్రేక్షకులకి అందరికీ ఎస్పెషల్లీ యూత్కి బాగా ఈ సినిమా కనెక్ట్ అవుతుందన్న నమ్మకం నాకు ఉంది. తప్పకుండా ఇది ఘన విజయం సాధిస్తుంది, సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. మా ఇంటెలిజెంట్ ఈ సినిమా టీజర్ లాంచ్ చేయడానికి ఇచ్చేసిన నందమూరి నటసింహం, యువరత్న బాలకృష్ణ గారికి నా నమస్కారాలు. భారత భాగవత రామాయణాల అవపోసన పట్టిన బాలయ్య బాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ సినిమా డైరెక్టర్ వినాయక్ గారికి, మా అన్నయ్య కళ్యాణ్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ, ఈ ఇంటెలిజెంట్ ఒక విశేషమైన స్పందన వస్తుంది. ఈ ఫస్ట్ ప్రోమోకి కానీ టైటిల్కి కానీ ఈ స్పందన ఇది యాస్టీస్గా మన సిటీ అవుట్స్కట్లో కూకట్పల్లిలో జరిగిన ఒక యథార్థ సంఘటన ప్రేరణగా మా మామ వినాయక్ గారు చెప్తుంటారు, సమాజానికి సందేశమైన సమస్యన సరదాగా చెప్పాలి, జనాలకు అర్థమయ్యేలాగా చెప్పాలని చెప్తుంటారు. అలాగే ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో ఒక కొత్త కాన్సెప్ట్తో ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా గొప్ప హిట్ సాధిస్తుందని నేను నమ్ముతున్నాను.